ప్రతి నెల అందించే నిత్యావసర వస్తువులకు బ్రేక్ పడింది. సమస్యలు పరిష్కరించాలంటూ హమాలీలు సివిల్ సప్లై శాఖ అధికారులకు గట్టి షాక్ ఇచ్చారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగటంతో పేదలకు రేషన్ సరుకులు ఆలస్యం కానున్నాయి. నల్లగొండ జిల్లాలో హమాలీల సమ్మెతో సివిల్ సప్లై గోదాంలు మూతపడ్డాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మెకు దిగారు నల్లగొండ జిల్లా సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు. జిల్లాలో పౌర సరఫరాల శాఖకు చెందిన 17 గోదాములున్నాయి. వీటిలో 450 మంది హమాలీలు పనిచేస్తున్నారు. హమాలీల సమ్మెతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి కావలసిన గోధుమలు, చక్కెర సరఫరా నిలిచిపోయింది. లారీల్లోకి లోడింగ్, అన్లోడింగ్ కు చెల్లిస్తున్న రేట్లు 12 నుంచి 20% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు హమాలీలు. జనవరి 2016 నుంచి హమాలీ రేట్లు పెంచాలని కోరుతున్నామని నాయకులు, అధికారులు వచ్చి హామీలు ఇచ్చినా అమలు చేయటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ గోదాము బంద్ చేసిన 5 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా బంద్ చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం. ఇక అన్ని పాయింట్లకు కూడా చెప్తున్నాం. ఎక్కడ చెప్పినా కానీ ఏమైతే లేదు. అప్పటి నుంచి మేము రేట్లు 20 రూపాయలు కావాలని, విఎస్ఐ సప్లై కావాలని చేస్తున్నాం. ఈ సమ్మె తీర్మానం కాకుంటే ఉధృతంగా సమ్మె ఇంకా కొనసాగిస్తామని మనవి చేస్తూ మేము కూడా ఇంకా అన్ని మండల పాయింట్లల్లో ఇంతకన్నా ఇంకా గట్టిగా సమ్మె చేసి ఒక్క బస్తా కూడా బయటికి రాకుండా పౌర సరఫరాలు మొత్తం బంద్ చేసి జనంలోకి వెళ్తామని ఇదే విధంగా తెలియజేస్తూ చూస్తున్నాం. జిల్లాలో 2081 రేషన్ షాపులున్నాయి. సుమారు 9 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. సమ్మె కారణంగా నిజాం షుగర్స్ నుంచి రావాల్సిన చక్కెర, హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి రావాల్సిన గోధుమలు రాలేదు. సమ్మెతో ఈ నెల అందించే కోట ఆలస్యం కానుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ కూలీ రేట్లు పెంచాలని కోరుతున్నారు హమాలీలు. 20 రోజులు టైం అయినప్పటికీ పరిష్కారం జరగలేదు. కాబట్టి తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు, ఎగుమతి దిగుమతి రేట్లు క్వింటాల్కి 20 రూపాయల చొప్పున పెంచాలని హమాలీ యూనియన్ డిమాండ్ చేస్తుంది. రెండవది, వీళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం అమలు పరుస్తామని గత అగ్రిమెంట్లో ఒప్పుకున్నారు. కానీ ఆ ఈఎస్ఐ సౌకర్యం నేటి కూడా అమలు పరచడం లేదు. ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి హమాలీలందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అన్ని రక్షణలు కల్పించాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కూడా మేము అది తెగిందాకా మేము సమ్మె చేద్దామని కూడా మేము ఒకటి గట్టి పట్టుదలతో ఉన్నాం. దయచేసి మా అందున దయించి మా కార్మికులకు కొంచెం దయించి మాకు ఒక కింటకు 20 రూపాయల చొప్పున మాకు రేటు పెంచాలని మేము కోరుచు మేము కొద్దిగా డిమాండ్స్ చేసి మేము ఒక సమ్మెలో దిగినాం. మా అందు దయ ఉంచి మీరు కొంచెం రేటు పెంచాలని చెప్పి కోరుతున్నాం. పేద ప్రజలకు ప్రతి నెల ఇచ్చే బియ్యం, సరుకులు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కార్మిక సంఘాల నేతలు.